హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 7th క్లాస్ మ్యాథమెటిక్స్ థర్డ్ చాప్టర్ 3.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ హైట్స్ ఆఫ్ ఎనీ 10 స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్. ఈ ప్రాబ్లంలో ఒక 10 స్టూడెంట్స్ యొక్క హైట్స్ తీసుకొని వాటి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక 10 స్టూడెంట్స్ యొక్క హైట్ రాశాను. సో ఇప్పుడు ఈ 10 స్టూడెంట్స్ కి రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేంజ్ ఫార్ములా హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే రేంజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 10 స్టూడెంట్స్ లో హైయెస్ట్ హైట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన 10 స్టూడెంట్స్ లో హైయెస్ట్ హైట్ అభిషేక్ 148 సెంటీమీటర్స్ హైయెస్ట్ హైట్ 148 సెంటీమీటర్స్ మైనస్ లోయెస్ట్ హైట్ 126 సెంటీమీటర్స్ 126 సెంటీమీటర్స్ లోయెస్ట్ హైట్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో 148 లో నుంచి 126 సబ్ట్రాక్ట్ చేస్తే 22. సో ఇప్పుడు ఈ 10 స్టూడెంట్స్ కి రేంజ్ మనకి 22 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఒక క్లాస్ అసెస్మెంట్ కి సంబంధించిన మార్క్స్ ఇచ్చారు. ఈ మార్క్స్ ని టేబులర్ కాలంలో రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక టేబుల్ రాయేశాను. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో లోయెస్ట్ మార్క్స్ 1 మార్క్, హైయెస్ట్ మార్క్ 9. లోయెస్ట్ మార్క్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 మార్క్. 1 మార్క్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓన్లీ 1 స్టూడెంట్ గాట్ 1 మార్క్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1. సో టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1. సో నెక్స్ట్ 2 మార్క్స్. సో 2 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 మార్క్స్ 1, 2. సో 2 మార్క్స్ 2 స్టూడెంట్స్కి వచ్చాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2. సో టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1, 2. నెక్స్ట్ 3 మార్క్స్. సో 3 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయో ఫైండ్ అవుట్ చేయండి. సో 3 మార్క్స్ ఒకే స్టూడెంట్స్కి వచ్చింది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1, టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1. సో నెక్స్ట్ 4 మార్క్స్. 1, 2, 3. 4 మార్క్స్ 3 స్టూడెంట్స్కి వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3, టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1, 2, 3. సో నెక్స్ట్ 5 మార్క్స్. 1, 2, 3, 4, 5. 5 మార్క్స్ టోటల్గా 5 స్టూడెంట్స్కి వచ్చాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5, టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 6 మార్క్స్. 1, 2, 3, 4. 4 స్టూడెంట్స్కి 6 మార్క్స్ వచ్చాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4, టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1, 2, 3, 4. నెక్స్ట్ 7 మార్క్స్. 1, 2. 2 స్టూడెంట్స్కి 7 మార్క్స్ వచ్చాయి. టాలీ మార్క్స్ రిప్రజెంటేషన్ 1, 2. నెక్స్ట్ 8 మార్క్స్. సో 8 మార్క్స్ ఒకరికే వచ్చాయి. సో ఓన్లీ 1 స్టూడెంట్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్ 1, టాలీ మార్క్ రిప్రజెంటేషన్ 1. సో నెక్స్ట్ 9 మార్క్స్. సో 9 మార్క్స్ కూడా ఒకే స్టూడెంట్కి వచ్చాయి. సో ఓన్లీ 1 స్టూడెంట్ 1, టాలీ మార్క్ రిప్రజెంటేషన్ 1. సెకండ్ వన్, ఫస్ట్ వన్, విచ్ నెంబర్ ఈజ్ హైయెస్ట్. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ లో హైయెస్ట్ మార్క్స్ 9 మార్క్స్. సో హైయెస్ట్ నెంబర్ ఈజ్ 9. సెకండ్ వన్, విచ్ నెంబర్ ఈజ్ లోయెస్ట్. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ లో లోయెస్ట్ మార్క్స్ ఓన్లీ 1 మార్క్. సో 1 ఈజ్ ద లోయెస్ట్ మార్క్. సెకండ్ వన్, థర్డ్ వన్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ డేటా. సో రేంజ్ ఫార్ములా హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో ఇక్కడ ఇచ్చిన మార్క్స్ లో హైయెస్ట్ మార్క్స్ 9 మార్క్స్. 9 మైనస్ లోయెస్ట్ మార్క్స్ 1. సో 9 minus 1 equal to 8 marks. Range equal to 8. Second one, fourth one, what is the arithmetic mean? So arithmetic mean find out చేయాలి.
సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ ది మార్క్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చిన మార్క్స్ అన్నిటిని యాడ్ చేస్తే 100 మార్క్స్ వస్తాయి. 100 డివైడెడ్ బై సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20. సో 100ని 20తో డివైడ్ చేద్దాం. 20 1s 20, 25 100. సో అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 హోల్ నెంబర్స్. ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ రాద్దాం. ద ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0 1 2 3 4 ఇవి ఫస్ట్ 5 హోల్ నెంబర్స్. సో మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్. ఇప్పుడు ఈ 5 హోల్ నెంబర్స్ కి సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 డివైడెడ్ బై సో టోటల్ నెంబర్స్ 1 2 3 4 5 నెంబర్స్. 0 plus 1 1, 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10. So sum of numbers 5 divided by 5. 10 ని 5 తో డివైడ్ చేద్దాం. 5 1s 5, 5 2s 10. 2 by 1 అంటే ఆన్సర్ 2. ఫస్ట్ 5 నెంబర్స్ కి మీన్ 2. నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఒక క్రికెటర్ 8 ఇన్నింగ్స్లలో స్కోర్ ఎలా చేశారో ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 8 ఇన్నింగ్స్లకి మీన్ స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ స్కోర్ ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ రన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. సమ్ ఆఫ్ ఆల్ రన్స్ అంటే ఇక్కడ వచ్చిన రన్స్ అన్ని యాడ్ చేయాలి. 58 ప్లస్ 76 ప్లస్ 40 ప్లస్ 35 ప్లస్ 46 ప్లస్ 45 ప్లస్ 0 ప్లస్ 100 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. సో టోటల్గా ఇక్కడ 8 ఇన్నింగ్స్ 8 ఇట్ ఈస్ ఈక్వల్ టు సో ఈ రన్స్ అన్ని యాడ్ చేస్తే 400 డివైడెడ్ బై సో డినామినేటర్ 8. 400ని 8తో డివైడ్ చేద్దాం. 8 1s 8, 8 5s 40, 0 ఉంది. 8 into 0 0. సో మీన్ స్కోర్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏబిసి అనే 3 ప్లేయర్స్ గేమ్ 1, గేమ్ 2, గేమ్ 3, గేమ్ 4 గేమ్స్ ఆడారు. ఈ 4 గేమ్స్లో ఏబిసి ప్లేయర్స్ యొక్క స్కోర్స్ ఇచ్చారు. ఫిఫ్త్ రోమన్ ఫస్ట్ వన్ క్యాపిటల్ ఏ యొక్క మీన్ స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్లేయర్ ఏ గేమ్ 1లో 14, గేమ్ 2లో 16, గేమ్ 3లో 10, గేమ్ 4లో 10 స్కోర్ చేశాడు. ఈ స్కోర్స్కి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఏస్ స్కోర్స్ ఆర్ సో గేమ్ 1లో 14, గేమ్ 2లో 16, గేమ్ 3లో 10, గేమ్ 4లో 10. ఇవి క్యాపిటల్ ఏ యొక్క స్కోర్స్. సో వీటికి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ స్కోర్స్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు సో మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ స్కోర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గేమ్స్. సమ్ ఆఫ్ స్కోర్స్ అంటే క్యాపిటల్ ఏ యొక్క స్కోర్స్ని యాడ్ చేయాలి. 14 ప్లస్ 16 ప్లస్ 10 ప్లస్ 10 డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ గేమ్స్ అంటే సో టోటల్గా 4 గేమ్స్ 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 14కి 16 యాడ్ చేస్తే 30, 30 ప్లస్ 10 40, 40కి 10 యాడ్ చేస్తే 50 డివైడెడ్ బై 4
50ని 4తో డివైడ్ చేస్తే 12.5. సో therefore capital A is mean score 12.5. Next one, fifth Roman second one. To find the mean number of points per game per C, would you divide the points by 3 or 4? Why? ప్లేయర్ సి మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ టోటల్ పాయింట్స్ని 3తో డివైడ్ చేయాలా లేదా 4తో డివైడ్ చేయాలా ఎందుకు అని అడుగుతున్నారు. టేబుల్ని అబ్జర్వ్ చేయండి. ప్లేయర్ సి గేమ్ 3లో డోంట్ ప్లే అని ఉంది. సో డోంట్ ప్లే అంటే ఆ గేమ్ 3 ఆడలేదు అని అర్థం. సో గేమ్ 3 ఆడలేదు కాబట్టి టోటల్ 4 గేమ్స్లో ప్లేయర్ సి టోటల్గా 3 గేమ్స్ మాత్రమే ఆడాడు. సో ఇప్పుడు 3 గేమ్స్ ఆడాడు కాబట్టి టోటల్ పాయింట్స్ని 3తో డివైడ్ చేయాలి. సో కమింగ్ టు ది ఆన్సర్, వీ షుడ్ డివైడ్ టోటల్ పాయింట్స్ బై 3 బికాస్ ప్లేయర్ సి ప్లేడ్ ఓన్లీ 3 గేమ్స్. సో టోటల్ పాయింట్స్ని 3తో డివైడ్ చేయాలి ఎందుకంటే ప్లేయర్ సి ఓన్లీ 3 గేమ్స్ మాత్రమే ఆడాడు. Fifth Roman third one. Capital B played in all the 4 games. How would you find the mean? So capital B total గా 4 గేమ్స్ ఆడాడు. సో అప్పుడు క్యాపిటల్ బి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ బి యొక్క స్కోర్స్ గేమ్ 1లో 0, గేమ్ 2లో 8, గేమ్ 3లో 6, గేమ్ 4లో 4. క్యాపిటల్ బి స్కోర్స్ రాద్దాం. క్యాపిటల్ బి స్కోర్స్ ఆర్ గేమ్ 1లో 0, గేమ్ 2లో 8, గేమ్ 3లో 6, గేమ్ 4లో 4. సో క్యాపిటల్ బి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ స్కోర్ ఆఫ్ క్యాపిటల్ బి ఫార్ములా సమ్ ఆఫ్ స్కోర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గేమ్స్. సమ్ ఆఫ్ స్కోర్స్ అంటే ఈ స్కోర్స్ని యాడ్ చేద్దాం. 0 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ 4 డివైడెడ్ బై, సో టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ 4 గేమ్స్ 4. 0కి 8 యాడ్ చేస్తే 8, 8కి 6 యాడ్ చేస్తే 14, 14కి 4 యాడ్ చేస్తే 18. సో 18 డివైడెడ్ బై, సో డినామినేటర్ 4. సో 18ని 4తో డివైడ్ చేయాలి. 18ని 4తో డివైడ్ చేద్దాం. 4 4s 16, సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో డెసిమల్ పాయింట్ తీసుకుందాం, అప్పుడు 0 వస్తుంది. 4 5s 20, సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో 18/4ని డివైడ్ చేస్తే కోషంట్ 4.5. సో క్యాపిటల్ బి మీన్ స్కోర్ 4.5. Roman fourth one. Who is the best performer? సో ఏబిసి 3 ప్లేయర్స్లో ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేశారో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 3 ప్లేయర్స్ యొక్క మీన్ స్కోర్ మనకు తెలియాలి. మనం ఆల్రెడీ ఫిఫ్త్ రోమన్ ఫస్ట్ వన్లో ప్లేయర్ ఏ యొక్క మీన్ స్కోర్ ఫైండ్ అవుట్ చేశాం 12.5. ఫిఫ్త్ రోమన్ థర్డ్ వన్లో ప్లేయర్ బి యొక్క మీన్ స్కోర్ ఫైండ్ అవుట్ చేశాం 4.5. సో ఇప్పుడు ప్లేయర్ సి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్లేయర్ సి మీన్ స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లేయర్ సి యొక్క స్కోర్స్ మనకి తెలియాలి. గేమ్ 1లో 8 స్కోర్ చేశాడు, గేమ్ 2లో 11, గేమ్ 4లో 13 స్కోర్ చేశాడు. స్కోర్స్ ఆఫ్ ప్లేయర్ సి ఆర్ ఫస్ట్ గేమ్లో 8, సెకండ్ గేమ్లో 11, సో థర్డ్ గేమ్ ఆడలేదు, ఫోర్త్ గేమ్లో 13. సో ఇవి ప్లేయర్ సి యొక్క స్కోర్స్. మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ స్కోర్ ఆఫ్ బి, మీన్ స్కోర్ ఆఫ్ ప్లేయర్ సి ఫార్ములా సమ్ ఆఫ్ స్కోర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గేమ్స్. సమ్ ఆఫ్ స్కోర్స్ అంటే ఈ 3 స్కోర్స్ యాడ్ చేయాలి. 8 ప్లస్ 11 ప్లస్ 13 డివైడెడ్ బై, సో నెంబర్ ఆఫ్ గేమ్స్ 3 గేమ్స్ 3. 8 ప్లస్ 11 19, 19కి 13 యాడ్ చేస్తే 32, 32 డివైడెడ్ బై డినామినేటర్ 3. 32ని 3తో డివైడ్ చేయాలి. 3 1s 3, 3 - 3 0, 2 కిందికి రాస్తున్నా. సో 3 × 0
0. 2లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో ఇప్పుడు ఒక డెసిమల్ పాయింట్ తీసుకుందాం, అప్పుడు 0 వస్తుంది. 3 6 18 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 3 6 18 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో కోషంట్ 10.66. 10.66. సో ఇది ప్లేయర్ సి యొక్క మీన్ స్కోర్. సో ఇప్పుడు అబ్జర్వ్ అయ్యండి, ప్లేయర్ ఏ 12.5, ప్లేయర్ బి 4.5, ప్లేయర్ సి 10.66. సో ఈ 3 మీన్ స్కోర్స్లో ప్లేయర్ ఏ యొక్క మీన్ స్కోర్ ఎక్కువ ఉంది. సో దేర్ఫోర్ ప్లేయర్ ఏ ఈజ్ ఏ బెస్ట్ పర్ఫార్మర్. నెక్స్ట్ వన్, 6th ప్రాబ్లం. ఒక సైన్స్ టెస్ట్లో ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చారు. 6 రోమన్ ఫస్ట్ వన్, హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై స్టూడెంట్స్. ఈ మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హైయెస్ట్ మార్క్స్ 95 మార్క్స్. హైయెస్ట్ మార్క్స్ 95. నెక్స్ట్ అలానే లోయెస్ట్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లోయెస్ట్ మార్క్స్ 39. లోయెస్ట్ మార్క్స్ 39. 6th రోమన్ సెకండ్ వన్, రేంజ్ ఆఫ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫార్ములా హైయెస్ట్ మార్క్స్ మైనస్ లోయెస్ట్ మార్క్స్. సో హైయెస్ట్ మార్క్స్ 95 మార్క్స్, 95 మైనస్ లోయెస్ట్ మార్క్స్ 39. 95లో 39 సబ్ట్రాక్ట్ చేస్తే 56. సో రేంజ్ ఈక్వల్ టు 56. 6th రోమన్ థర్డ్ వన్, మీన్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ది గ్రూప్. సో ఇక్కడ ఉన్న మార్క్స్కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ మార్క్స్, సో మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ మార్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మార్క్స్ అంటే ఈ స్కోర్స్ అన్ని యాడ్ చేయాలి. 85 ప్లస్ 76 ప్లస్ 90 ప్లస్ 85 ప్లస్ 39 ప్లస్ 48 ప్లస్ 56 ప్లస్ 95 ప్లస్ 81 ప్లస్ 75 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10. ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఈ స్కోర్స్ అన్ని యాడ్ చేస్తే 730 డివైడెడ్ బై, సో డినామినేటర్ 10 ఉంది 10. సో న్యూమరేటర్లో డినామినేటర్లో 0 క్యాన్సల్. సో మీన్ స్కోర్ వాల్యూ 73. నెక్స్ట్ వన్, 7th ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఒక స్కూల్లో ఆ 6 ఇయర్స్లో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ 6 ఇయర్స్కి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఎన్రోల్మెంట్ ఈక్వల్ టు ఫార్ములా సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అంటే, సో ఇక్కడ ప్రతి ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయినారో వాటిని యాడ్ చేయాలి. సో 1555 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 1670, థర్డ్ ఇయర్లో 1750, ఫోర్త్ ఇయర్లో 2013, ఫిఫ్త్ ఇయర్లో 2540, సిక్స్త్ ఇయర్లో 2820. వీటిని అన్నిటినీ యాడ్ చేయాలి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో టోటల్గా ఇక్కడ 6 ఇయర్స్. సో డినామినేటర్ 6. ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఇవన్నీ యాడ్ చేస్తే 12,348 డివైడెడ్ బై, సో డినామినేటర్ 6. 6తో డివైడ్ చేద్దాం. 6 1s 6, 12 ఉంది, 6 2s 12. సో నెక్స్ట్ 3 ఉంది, 6 కంటే స్మాల్ కాబట్టి ఒక 0 తీసుకుందాం. సో 34 ఉంది ఇక్కడ. 6 5 30, 34లో 30 సబ్ట్రాక్ట్ చేస్తే 4 ఉంది. 4 తర్వాత 8 అంటే 48, 6 8 48. సో మీన్ ఎన్రోల్మెంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2058. నెక్స్ట్ వన్, 8th ప్రాబ్లం. ఒక సిటీలో రెయిన్ఫాల్ ఇచ్చారు.
సో మండే నుంచి సండే వరకు రెయిన్ఫాల్స్ ఇలా ఉన్నాయి. రెయిన్ఫాల్స్ని మిల్లీమీటర్స్లో మెజర్ చేశారు. ఎయిత్ రోమన్ ఫస్ట్ వన్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ద అబౌవ్ డేటా. రెయిన్ఫాల్ యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ రెయిన్ఫాల్ మైనస్ లోయెస్ట్ రెయిన్ఫాల్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇచ్చిన డేటాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఫ్రైడే 20.5 మైనస్ లోయెస్ట్ రెయిన్ఫాల్. సో మండే 0 ఉంది, థర్స్డే కూడా 0 ఉంది. సో లోయెస్ట్ రెయిన్ఫాల్ 0. 20.5లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 20.5. సో యూనిట్స్ మిల్లీమీటర్స్. సో రేంజ్ ఈక్వల్ టు 20.5 millimeters. నెక్స్ట్ వన్, ఎయిత్ రోమన్ సెకండ్ వన్, ఫైండ్ ద మీన్ రెయిన్ఫాల్ ఆఫ్ ద వీక్. మీన్ రెయిన్ఫాల్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ రెయిన్ఫాల్ ఫార్ములా సమ్ ఆఫ్ ది రెయిన్ఫాల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రెయిన్ఫాల్స్ అంటే మండే నుంచి సండే వరకు రెయిన్ఫాల్స్ యాడ్ చేయాలి. సో మండే 0.0 ప్లస్ ట్యూస్డే 12.2 ప్లస్ వెన్స్డే 2.1 ప్లస్ థర్స్డే 0.0 ప్లస్ ఫ్రైడే 20.5 ప్లస్ సాటర్డే 5.5 ప్లస్ సండే 1.0 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్. సో మండే నుంచి సండే వరకు టోటల్గా 7 days, 7. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 43, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 41.3 డివైడెడ్ బై, సో డినామినేటర్ 7. సో 41.3ని 7తో డివైడ్ చేయాలి. 41.3 7తో డివైడ్ చేద్దాం. 7 5 35, 41లో 35 సప్లై చేస్తే 6 ఉంది 3. సో పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 7 9s 63, 63లో 63 సప్లై చేస్తే 0. సో కోషియన్ 5.9. సో ఆన్సర్ 5.9. So therefore mean rainfall it is equal to 5.9. So units millimeters. Next one, eighth Roman third one, on how many days was the rainfall less than the mean rainfall? So ఎన్ని రోజులు మీన్ రెయిన్ఫాల్ కంటే రెయిన్ఫాల్ తక్కువ ఉంది. మీన్ రెయిన్ఫాల్ 5.9 ఉంది. సో 5.9 కంటే ఎన్ని డేస్ తక్కువ ఉంది? సో మండే 0 ఉంది, 5.9 కంటే తక్కువ. సో నెక్స్ట్ అలానే వెన్స్డే 2.1 5.9 కంటే తక్కువ. థర్స్డే 0.0 5.9 కంటే తక్కువ. సో నెక్స్ట్ సాటర్డే 5.5 5.9 కంటే తక్కువ. సో నెక్స్ట్ సండే 1.0 5.5 కంటే తక్కువ. సో టోటల్గా మండే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే, సండే టోటల్గా 5 days మీన్ రెయిన్ఫాల్ కంటే తక్కువ ఉంది. ఆన్సర్, ఆన్ 5 days rainfall was less than the mean rain, that is Monday, Wednesday, Thursday, Saturday and Sunday. సో టోటల్గా 5 days మీన్ రెయిన్ఫాల్ కంటే తక్కువ ఉన్నాయి. అవి మండే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే, సండే. నెక్స్ట్ వన్, 9th ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో 10 గర్ల్స్ యొక్క హైట్స్ ఇచ్చారు. 9th రోమన్ ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టాలెస్ట్ గర్ల్? సో ఇక్కడ ఇచ్చిన డేటాలో టాలెస్ట్ గర్ల్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న డేటాలో సో హైయెస్ట్ హైట్ 151 centimeters. హైట్ ఆఫ్ ద టాలెస్ట్ గర్ల్ 151 centimeters. 9th రోమన్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద షార్టెస్ట్ గర్ల్? షార్టెస్ట్ గర్ల్ అంటే గర్ల్ యొక్క హైట్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటాలో 128 centimeters షార్టెస్ట్. ఆన్సర్, హైట్ ఆఫ్ ద షార్టెస్ట్ గర్ల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు
128 centimeters. 9th Roman third one, what is the range of the data? ఇక్కడ ఇచ్చిన డేటాకి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫార్ములా హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో ఇక్కడ ఇచ్చిన డేటాలో హైయెస్ట్ హైట్ 151 సెంటీమీటర్స్, 151 మైనస్ లోయెస్ట్ అంటే షార్టెస్ట్ హైట్ 128 సెంటీమీటర్స్. 128 151లో 128 సబ్ట్రాక్ట్ చేస్తే 23. సో యూనిట్స్ సెంటీమీటర్స్. 9th Roman fourth one, వాట్ ఈస్ ద మీన్ హైట్ ఆఫ్ ద గర్ల్? సో ఇక్కడ ఉన్న డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ హైట్ ఆఫ్ ద గర్ల్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఫార్ములా సమ్ ఆఫ్ ది ఆల్ హైట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ హైట్స్ అంటే ఇక్కడ ఉన్న హైట్స్ అన్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 1414 డివైడెడ్ బై, సో నెంబర్ ఆఫ్ గర్ల్స్, సో టోటల్గా ఇక్కడ 10 గర్ల్స్ ఉన్నారు. సో 10 1414ని 10తో డివైడ్ చేయాలి. సో న్యూమరేటర్ 1414, సో డినామినేటర్లో ఒక 0 ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ నెంబర్కి రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ ముందర డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలి. సో యూనిట్స్ సెంటీమీటర్స్. సో దేర్ఫోర్ మీన్ హైట్ it is equal to 141.4 centimeters. 9th Roman fifth one, how many girls have height more than the mean height? సో ఎంతమంది గర్ల్స్ హైట్ మీన్ హైట్ కంటే ఎక్కువ ఉంది? సో మనకి మీన్ హైట్ 141.4 సెంటీమీటర్స్ వచ్చింది. సో దీనికంటే ఎక్కువ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 150 అనేది 141.4 కంటే ఎక్కువ. సో నెక్స్ట్ 151, నెక్స్ట్ 146, సో నెక్స్ట్ 149, నెక్స్ట్ 143. సో టోటల్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. సో టోటల్గా 5 గర్ల్స్ హైట్ మీన్ హైట్ కంటే ఎక్కువ ఉన్నాయి. 5 గర్ల్స్ హ్యావ్ హైట్స్ మోర్ దాన్ ద మీన్ హైట్. 5 గర్ల్స్ యొక్క హైట్ మీన్ హైట్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో వాటి హైట్స్ 150, 151, 146, 149, 143. ఓకే స్టూడెంట్స్, ఇవి 3.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.